తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. హైదరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారము. ఐక్యవేదిక తరఫున వారిని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఇకపోతే ప్రెసిడెంట్ రిపోర్టు నేను ఇవ్వాలి, కానీ అన్నగారికి చాలా సమయం తక్కువ ఉన్నది. అందువల్ల నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలే. కొన్ని విషయాలు మీ ముందు ఉంచి నేను నా యొక్క ఉపన్యాసం ముగిస్తా. అయితే బీసీలు అనేది చాలామందికి మనకు తెలియదు. బీసీలు అంటే ఏదో మేము గౌండ్లో, మేము గొల్లోలో, మేము బెస్తోలో అని చెప్పుకోవడమే. కానీ బీసీలు అంటే ఏకశిలా సదృశ్యము గల కులాల సమూహం. ఏకశిల, ఒకటే శిల. అట్లాంటి ఒక్క శిల నుంచి ఏర్పడిన ఈ బీసీ కులాలు మన లోపల ఐక్యత లేని కారణంగా చెరువులో చేపలు కాక విచ్చలవిడిగా తిరిగినట్లు మనము వ్యవహరిస్తున్నాం. అందువల్ల మన సమస్యలు తీరడం లేదు. మన సమస్యలు ఎన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా మన సమస్యల గురించి పోరాడుతున్నా కూడా ఏ ఒక్క సమస్య బీసీల గురించి ఈ తీర్మానం జరగటం లేదు. ఇకపోతే బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రతి బీసీ సంఘము ప్రయత్నం చేస్తున్నది. రాజ్యాధికారం రావాలి, మంచిది, రాజ్యాధికారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నీకు శక్తి ఉంటే నీకు ఎవరైనా రాజ్యాధికారం అప్పచెప్తాడు. నీకు శక్తి లేని నీకు రాజ్యాధికారం ఎవరు అప్పచెప్తాడు? పోరా పక్క జరగని అంటాడు. కాబట్టి రాజ్యాధికారం అనేది సాధన కావాలనంటే బీసీలందరూ కూడా ఐక్యమత్యం చెందాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 51.8% బీసీలో ఉన్నాం, అంటే 52% సుమారుగా. కానీ ఎవరికి వారే యమునా తీరే. ఇవాళ యాదవులకు అరే మీకు గొర్రెలు ఇచ్చినాం కదా, మీకు బర్రెలు ఇచ్చినాం కదా, మీకు డెవలప్ కాలేదా ఇంకా అంటే మనం గొర్రెలు అమ్ముకోవాలి, గొర్రెలను దాదాలి, బర్రెలను దాదాలి. ఇదే పని మనకు. మనం ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, వకీలు కావద్దు. అది గవర్నమెంట్ యొక్క పాలసీ. వాళ్ళు మాత్రం ఫారెన్లో చదవచ్చు, పెద్ద పెద్ద కాలేజీలు, స్కూళ్ళలో చదవచ్చు, మీరు మంత్రులు కావచ్చు, రాజ్యాన్ని ఏలవచ్చు. కానీ మీరు గొర్రెలు, మీరు ఏలడానికి వెళ్ళి మీరు గొర్రెలు ఇస్తున్నాం, అవి చదువుకోండి. చేపలు ఇస్తున్నాం, గంగపుత్రులు చదువుకోండి, బుద్ధిరాజులు చదువుకోండి. ఆ విధంగా మనల్ని కించపరుస్తూ మన యొక్క దిశ మరస్తురు. మనం ఏ దిశ వైపు అయితే పోవాలనుకుంటున్నామో ఆ దిశ వైపు అడ్డుగడ్డ కడుతుర్రు, అడ్డు గోడ పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఇక రాజ్యాధికారంగా రాలేము. అందువల్ల నేను దయచేసి బీసీల యొక్క బలం నిరూపితమయ్యేంత వరకు కూడా మనము విజయవంతం కాలేము. కాబట్టి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం మేము. 2014లో స్టార్ట్ చేసినాం. 16లో రిజిస్ట్రేషన్ అయింది. దీని యొక్క బలం అప్పటి నుంచే పెరుగుతూ వస్తుంది. ఇది నాన్ పొలిటికల్, ఒక నిస్వార్థమైన సంస్థ. అయితే బీసీలు పోరాట పటిమ లేకపోవడానికి, బీసీలు ఒక తాటిపై రాకపోవడానికి ఒక మెయిన్ కారణం ఉంది. ఏంటది? నిస్వార్థమైన ఒక బలమైన నాయకత్వం లేదు మనకు. ఒక నాయకత్వం లేదు. నాయకుడు ప్రతి ఒక్కరు బీసీ నాయకుడు నేను అయిపోయినా అని అంటున్నాడు. ఒక నాయకుడు ఎంపీ అయిపోతాడు, ఒక నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు, ఒక నాయకుడు ఎమ్మెల్సీ అవుతాడు. దానివల్ల బీసీ వర్గాలకు ఏ లాభం జరగటం లేదు. వాళ్ళు ఏమన్నా బీసీలకు బాటేస్తున్నారా? బీసీ కార్పొరేషన్ నిధులు ఇప్పిస్తున్నారా? గవర్నమెంట్ ఫండ్ ఇప్పిస్తున్నారా? మనము ప్రతిసారి ఏమడుగుతున్నామంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉన్నట్లే బీసీలకు కూడా సప్లాన్ యాక్ట్ ఉప ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయింది. తద్వారా 25,000 కోట్లు బీసీలకు వస్తాయి. అప్పుడు 25,000 కోట్లు బీసీ అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు అభివృద్ధికి పాటుపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ నన్ను మంత్రి చేసిండు, నన్ను మంత్రి చేస్తే నాకేం లాభం అయింది? నేను నా ఇల్లు నింపుకుంటున్నా, నా రూములు కట్టలతో నింపుకుంటున్నా.
నన్ను ఎమ్మెల్యే చేసిండు. ఏమైంది? కబ్జాలు పెడుతున్నా, బీద సాధారణ భూములు గుంజుకుంటున్నా, వాళ్ళని నాశనం చేస్తున్నా, నేను అభివృద్ధి చెందుతున్నా. ఆ ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ, ఒక్క మంత్రులు తప్ప మిగతా సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాలకు వాళ్ళు ఎటువంటి అభివృద్ధి బాట భరుస్తలేరు. కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడే చాలా విషయాలున్నాయి, కానీ అన్నకు తొందర పోవాలి. కాబట్టి బీసీలము ఐక్య పోరాటము చేయాల్సిందే, ఒక్క వేదిక మీదికి రావాల్సిందే. దయచేసి కొంచెం మన లోపల ఓపిక పెంచుకోండి. ఒక 10 నిమిషాలు కూర్చుంటాం, ఇక పోవాలి ఇక తపన ఇక మొదలవుతుంది. అన్న నాకు అర్జెంట్ వర్క్ నేను పోతా అంటాడు ఒక ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక్క దగ్గర కూర్చొని మనం మాట్లాడితే కదా మన మనసులో ఉండే భావాలు, మన మనసులో ఉండే ఆవేదన బయటకు వచ్చేది, తెలిసేది. కాబట్టి అట్లాంటివి క్రమశిక్షణ కూడా మనకు బీసీలకు లేదు. దయచేసి మీ అందరితోటి నేను కోరుతున్నది ఏంటంటే, ఇవాళ మనం అందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీద ఓపికతోటి మనం ప్రయత్నం చేస్తే బీసీలము, మనకు నరసింహస్వామి, సర్దార్ పాపరాయుడు లాంటి వాళ్ళు, భీష్ముడు, వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శము. వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తారు, వాళ్ళ యొక్క శక్తిని మనకు ప్రసాదిస్తారు, మనం ముందుకు పోగలం. కాబట్టి ఇంతటితోటి బీసీ ఐక్యవేదిక మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో దాదాపు 11-12 జిల్లాల్లో విస్తరించినము. ఇంకా కొన్ని జిల్లాల్లో విస్తరించేది ఉన్నది. అందరం కూడా కలిసికట్టుగా మనం ప్రయత్నం చేసి దీని సభ్యత్వం తీసుకోండి. అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. బీసీల సమస్యలు ఎంతవరకు మనం పోరాడగలమో అంతవరకు పోరాడతాం. ఇంకా ఈ అవకాశం నాకు ఇచ్చిన స్టేట్ కమిటీ, సిటీ కమిటీకి ధన్యవాదాలు.